షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మనం చాలా సలూన్స్ చూస్తూనే ఉంటాం, కానీ కొన్ని మాత్రం ది పాపులర్ సలూన్స్ అవుతాయి. సో ఎందుకు పాపులర్ సలూన్స్ అవుతాయి? అలా బేసిక్గా సూపర్ ఎక్సలెంట్ హెయిర్ స్టైల్స్ కానీ ఎక్సలెంట్ మేక్ ఓవర్స్ కానీ చాలా రేర్గా ఉంటారు. బికాజ్ ఇప్పుడు గల్లీకి ఒక సలూన్ అయిపోయింది, కానీ ది పర్ఫెక్ట్ సలూన్ ఏంటి అని మనం చూస్ చేసుకుంటాం, గూగుల్లో రివ్యూస్ చూస్తుంటాం. ఇప్పుడు డిజిటల్గా కొత్తగా ఇన్స్టాలో కూడా మంచిగా ట్రెండ్ అవుతున్న వీడియోస్ సెలబ్రిటీస్తో చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఆ హీరోలా కావాలి, లేకపోతే ఈ హీరో తాలూకా హెయిర్ స్టైల్ కావాలి, లేకపోతే అలా ఉండాలి అని అనుకుంటాం. బట్ అలాంటి అన్నిటికీ కూడా మన వైజాగ్లో కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయింది సెలబ్రిటీ కట్స్. సో మరి ఈ సెలబ్రిటీ కట్స్లో మంచి మంచి గివప్స్ ఉన్నాయి, 1 lakh ఆఫర్స్ ఉన్నాయి, ప్రైజ్ మనీస్ ఉన్నాయి, కంట్రీ ట్రిప్స్ ఉన్నాయి. ఎక్కడైనా మనం బయట ఏదైనా జ్యువెలరీ స్టోర్స్లోనూ క్లాతింగ్ స్టోర్స్లో చూస్తాం, సలూన్స్లో ఎక్కడైనా మనం చూసామా? ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ వైజాగ్ అనమాట. సో మరి నాగున్నారు, సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఇంతకీ నాగెవరని అనుకుంటున్నారు కదా, చాలామంది సెలబ్రిటీస్ హెయిర్ స్టైల్స్ని రెమోగా, ఒక డీసెంట్గా, క్రేజీగా అన్ని రకాల హెయిర్ స్టైల్స్ని చేసినటువంటి పవర్ ఆఫ్ హ్యాండ్ నాగ్ అనమాట. సో మరి మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో. హాయ్ అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని కలుసుకు చాలా కాలం అవుతుంది. 2 years. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. 2 years అయిపోతుంది. సో మొత్తానికి హైదరాబాద్లో కెమెరా ఆన్ చేసి అక్కడ కట్ చేస్తే ఇక్కడ వైజాగ్లో ఎస్. అక్కడ సెలబ్రిటీస్ అందరూ ఏమైపోవాలి నాకు? అంటే లేదండి, సెలబ్రిటీస్ ఎవరైతే అందరికీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. నేను హైదరాబాద్ షూట్స్ ఉంటే చేసుకొని మళ్ళీ వైజాగ్ వస్తున్నాను. హైదరాబాద్ వైజాగ్ హైదరాబాద్ అప్ అండ్ డౌన్. అవును కదా, హైదరాబాద్లో అంత మార్కెట్ ఉంది. హైదరాబాద్లో చాలా ఫేమస్, అందరు సెలబ్రిటీస్కి మేక్ ఓవర్ చేస్తుంటారు. హెయిర్ కానీ, మేకప్ కానీ, బియర్డ్ స్టైల్స్ కానీ ఇన్ని చేసి హైదరాబాద్లో సలూన్ ఓపెన్ చేయకుండా వైజాగ్లో సెలబ్రిటీ కట్స్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి? తప్పకుండా హైదరాబాద్లో ఓపెన్ చేస్తామండి. బట్ మార్కెట్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. బట్ మన చేతిలో వర్క్ ఉండి విద్య ఉంటే కనుక ఎక్కడన్నా వర్క్ వస్తుంది. ఇప్పుడు వైజాగ్లో పెట్టాను, వైజాగ్ నాకు తెలియదు, బట్ మన సలూన్ ఎప్పుడు కూడా 365 days బిజీగానే ఉంటుంది. అంటే మన చేతిలో వర్క్ ఉంటే ఎక్కడికి చిన్న పల్లెటూరికి వెళ్ళినా కానీ జనాలు ఫుల్గానే ఉంటారండి. అది ప్రాబ్లం ఏం లేదు. అంతే అంతే. సూపర్. అసలు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇండస్ట్రీకి రావడానికి గల మొదటి రీజన్, ఫస్ట్ హెయిర్ కట్ ఎవరితో? ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అంటారా? నేను ఫస్ట్ చెప్పచ్చు అది ముందు ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఓకే. అప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వచ్చేసి మేము వెళ్ళను నాయి బ్రాహ్మణ్స్ అండి. అంటే నాయి బ్రాహ్మణ్స్ అంటే కొంతమంది తెలియదు, మంగళి మా క్యాస్ట్ వచ్చేసి. చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ అందరూ. బట్ నాకు ఇష్టం ఉండేది కాదు. నేను టాటూస్ నేర్చుకుందాం అనుకున్నాను. టాటూస్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నప్పుడు అప్పట్లో మన దగ్గర అంత బడ్జెట్ లేదు. మా అమ్మగారు ఏమన్నారంటే, ఫస్ట్ నాకు ఒక కజిన్ ఉన్నాడు. ఆ కజిన్ అంటే వాడు ఒక సలూన్లో అకాడమీలో జాయిన్ చేశాడు. అంటే జాయిన్ చేయడం ఇన్ ద సెన్స్ వాడు హెల్ప్ చేశాడు నాకు. అక్కడి నుంచి తర్వాత నేను హైదరాబాద్లో చిన్న చిన్న సలూన్లో చేయడం తర్వాత హకీం సలీం మన ఒక సలూన్లో ఒక 2-3 years వర్క్ చేశాను. అక్కడి నుంచి సినిమా ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. చాలా కొన్ని మంచి జరిగినాయి, చాలా మటుకు బ్యాడ్ కూడా జరిగింది. అందరికీ తెలిసిన విషయం అది. మళ్ళీ దాని గురించి ప్రస్తావించుకోవడం వేస్ట్. అంటే ఎందుకని అప్పుడు ఆ ఫ్యామిలీతో డిస్టర్బెన్సెస్ వచ్చాయి? అంటే ఏమీ లేదండి, లేచిన వేళ విశేషం అంతే, అంత మించి ఏమీ లేదు. అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్ ఏంటి, అసలు రియల్గా ఏం జరిగింది? అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. నాకు ఎవరి మీద కోపం లేవు, నా మీద వాళ్ళ కోపం ఉన్నదాన్ని నేనేం చేయలేను. బట్ నా మీద వాళ్ళ కోపం ఉందంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం అయితే కాదు కదండి. ఇప్పుడు మీరు ఏమైనా మిస్టేక్ చేశారా, లేకపోతే ఏ మిస్టేక్ లేకుండానే ఆ ఫ్యామిలీ వాళ్ళు మీతో ఏమైనా అన్నారా? మిస్టేక్ అంటే ఏమీ లేదు. అంటే మిస్టేక్ ఏమన్నా ఉంటే బయట పెట్టేస్తారు కదండి. ఏమీ లేదు కాబట్టే అంటే అది చెప్తున్నా కదా. ఆ రోజు లేచిన వేళ విశేషం. వాళ్ళు ఏమో ఏదో డిస్టర్బెన్స్లు ఏదో చేశారు, నాకే డిస్టర్బెన్స్, నేను ఏదో మానేశాను. దాని కొంచెం ఇలా వేరే విధంగా వెళ్ళిపోయింది. నేను మట్టికి అంటే ఎంత బాస్ అని, ఎంత అన్న అనుకుని, ఎంత తండ్రి అనుకున్నా కానీ నేను ఎందుకంటే నాకు 18 years ఉన్నప్పటి నుంచి వర్క్ చేస్తాను వాళ్ళ దగ్గర. అంటే నాకు 18 years నుంచి. బట్ నాకు ఎట్లా అంటే ఆయన ఒక అన్నలాగా, ఆయన ఒక తండ్రిలాగే ఉండేది. బట్ అదే చెప్తున్నా కదా, ఆ రోజు ఏదో సంథింగ్ చిన్న ఇష్యూ జరిగింది. ఇష్యూ అంటే అదే ఏం జరిగింది అంటే ఈయన జరిగితే కొంచెం చేరిందని చెప్పచ్చు. ఏమీ జరగలేదు, ఆయన ఏదో ఆకతాయితనంగా చేశాడు. అది బాధ కలిగింది నాకు. అది నేను దానికి రియాక్ట్ అవ్వకపోవడం, ఆయన కొన్ని మాటలు అనేయడం చేశాడు, చాలా ఇదిగా వెళ్ళిపోయింది.
ఏంటి సరదాగా చేస్తుంది ఏంటది? సరదా అంటే ఏమీ లేదు. అది అందరి ముందు ఎలాగా అంటే అన్ని సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నాను. యాజ్ అ బ్రదర్‌గా ట్రీట్ చేస్తాను. యాజ్ అ తండ్రిగా చూసుకున్నప్పుడు అందరి ముందు కొంచెం మొగాలేసి నన్ను అనడం అది కొంచెం బాధ అనిపించింది. నేను ఒకటే మాట అన్నా. దాని గురించి కూడా ఎవరు ప్రస్తావించలేదు. ఎప్పుడైతే రాంగ్ ఎలిగేషన్స్ ఏసారో అది కొంచెం బాధ కలిగింది. నేను ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాను నేను. ఏమన్నాను? నేనేదన్నా ఒక దొంగతనం చేసినట్టు ఏమన్నా మీకు ప్రూవ్ చేయగలిగితే నేను దొంగతనం అవసరం లేదు నాకు. మీ దగ్గర నుంచి ఒక పెన్ను పట్టుకెళ్ళిపోతున్నా. ఒక పెన్ను. ఒక రూ. 5, రూ. 2, రూపాయి పెన్ను పట్టుకెళ్ళిపోతున్నా. మీరు ఫుటేజ్ చూపించగలిగితే నేను యాక్సెప్టబుల్ చేస్తాను నేను పట్టుకెళ్ళిపోయాననేసి. మొత్తం అదంతా కూడా నా మీద తీసేసుకుంటాను. అది కాస్త అది రాంగ్ గైడ్‌లో ఎళ్ళిపోయింది. ఎందుకులే అది కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి అది మనం మాట్లాడకూడదు. డన్. సో 18 ఇయర్స్ నుంచి ఈ వర్క్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ సెలబ్రిటీ హెయిర్ కట్ ఎవరిది? సెలబ్రిటీ ఫస్ట్ నేను అంటే సెలబ్రిటీ చాలా మందికి అసిస్టెంట్‌గా చేసేవాడినండి. ఒక పర్సనల్‌గా వెళ్ళాను అంటే గనక అది విష్ణు గారికేనండి. పర్సనల్‌గా అంటే చాలా మందికి అసిస్టెంట్‌గా వెళ్ళడం జరిగింది. అంటే ఒకరి దగ్గరే ఎక్కువ కాలం చేయగలిగాను అంటే గనక అది విష్ణు గారే. మంచు విష్ణు గారు. మంచు విష్ణు గారు. ఓకే. సో ఇంకా ఎంతమందికి మీరు ఇది చాలా చేశారు? మంది చేశారండి. తర్వాత రీసెంట్ గా ప్రదీప్ శేఖర్ మాస్టర్ వచ్చారు. శేఖర్ మాస్టర్ గారికి చేస్తాను. ప్రదీప్ గారికి చేశాను. సుధీర్ గారికి చేశాను. అది చేశాను. ఇంకా వెన్నెల కిషోర్ గారికి చేసేవాడిని. హీరోయిన్స్ చాలా మంది లావణ్య గారికి చేశాను. అంటే చాలా మంది ఇంకా అలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా చాలా మందికి అలాగా చేయడం జరిగింది. సూపర్. సో ఇండస్ట్రీకి రావడానికి గల మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటి? అంటే ఇండస్ట్రీకి రావడం అంటే నేమ్ ఇండస్ట్రీలో సంపాదించుకోవడానికా, మనీ సంపాదించుకోవడానికా, ఫేమ్ కోసమా? అండి నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అని నాకు తెలియదండి. నేను వెళ్ళేటప్పుడు నాకు 18 ఇయర్స్ అందులో అంత డబ్బులు దాచేసుకుందాం అంత తెలివితేటలు యాక్చువల్లీ మంచిగా డబ్బులు వస్తాయి. చాలామంది అవన్నీ వేస్ట్ చేస్తుంటే అలాగే నేను వేస్ట్ చేశాను. కొన్ని ఇల్లులు కొన్నాను, అమ్మేసుకున్నాను. అంటే చాలా అంతా మంచిగానే కదా, మంచి జరిగింది, చెడు జరిగింది. అప్పుడు ఇండస్ట్రీ వెళ్ళడం వల్ల ఈ రోజు నాడు సెలబ్రిటీస్ కొంచెం టచ్. ఇప్పుడు బేసిక్గా ఏమైపోతుందండి, ఎవరైనా ఒక మామూలు పర్సన్ ఒక సెలబ్రిటీని కలవాలంటే చాలా కష్టం. వెయిట్ చేయాలి, రోడ్ల మీద తిరుగుతాం. బట్ నాకు యాక్సెస్ చాలా ఈజీ. సపోజ్ ఎవరన్నా కలవాలనుకోండి, పలానా మాస్టర్ కానీ పలానా ఎవరైనా ఏ సెలబ్రిటీస్ అయినా నా దగ్గర ఉన్న నాకు కాంటాక్ట్ ఉన్న వాళ్ళు భయ్యా నేను వస్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు. నాకు అది చాలా ఈజీ. అదే అండి. సో అలా. సో సెలబ్రిటీ కట్స్లో గివ్ అవే ఇవ్వడం ఏంటి? నాకు అసలు అర్థం కాలేదు. గివ్ 1 lakh. అది కూడా ఇందులో కూడా చూడండి. యాక్చువల్ ఏంటంటే నా దగ్గరికి రండి, ఇంత సర్వీస్ చేసుకోండి, ₹1,00,000 ఇస్తాను అని అనట్లే. నేను చెప్పింది ఏంటంటే ఎవరైతే నన్ను ఫాలో అవుతారో, కామెంట్ చేసి లైక్ చేస్తున్న వాళ్ళకి ₹1,00,000 అంటే నేను ₹1,00,000 ఇవ్వడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదండి. అందరూ ఏమనుకుంటే ఇది అబద్ధం అంటే చాలామంది రాంగ్ గివేస్, తప్పుడు గివేస్ ఇవ్వడం వల్ల కొంతమంది తప్పుడు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకేంటంటే వాడు ఫాలో కూడా అవ్వడు, కామెంట్ బ్లా 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 సంథింగ్ ఏదో పెడతా ఉంటాడు. అప్పుడు కొంచెం కోపం వస్తుంది కానీ సరేలే మనిషే కదా అనిపిస్తుంది. ఎందుకు మనిషి కదా కోపం వచ్చేది. సో ఆ కాన్సెప్ట్ ఏంటి? 1 lakh కాన్సెప్ట్ ఏం లేదండి, హ్యాపీగా రన్ కాన్సెప్ట్ అవుతుంది. లేదా? కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ హ్యాపీగా రన్ అవుతుంది. ఏం లేదన్నారు? ఏదో అంటే కాన్సెప్ట్ అంటే అసలు ఏం లేదు. నా దగ్గరకు చేయించుకోండి, ఇప్పుడు నా దగ్గర రండి చేయించుకోండి అని అన్నాను అనుకోండి, బేసిక్గా నా దగ్గర రావాలి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే టైం పడుతుంది. యాక్చువల్గా బిజీ సాలూన్ ఇప్పుడు కూడా బిజీగానే ఉంది, ఇప్పుడు కూడా బిజీగానే ఉంది. ఓకే, నేను నా దగ్గర చేయించుకోండి, రండి, ఇంత కట్టండి, నేను గివే వేస్తా అట్లా మాటలు మాడతలే. నన్ను ఫాలో అవ్వండి, యాజ్ అ బ్రదర్గా చూడండి, దట్స్ ఇట్. నన్ను ఫాలో కామెంట్ సరిపోతుంది. అందులో ఎంతమంది అయితే వచ్చారో అందులో ఒక నెంబర్ని మనం పిక్ చేసుకుంటాం. నేను అనుకుంటే ఒక సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి అది పిక్ చేసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది జెన్యూన్. నేను జెన్యూన్ అని చెప్పి చాలామంది తప్పుడుగా అనుకుంటున్నారు. అంటే ఇల్లు ఇట్లా చేస్తారు, ఇట్లా ఎవరికి ఫ్రీగా వస్తుంది. నాకు కూడా ఏం ఫ్రీగా రాలే, బట్ నాది హ్యాపీగా ఉంది కాబట్టి నేను మంచిగానే సంపాదించుకుంటున్నా. చూసారా గోల్డ్ కూడా వేసుకున్నా కొంచెం. అట్లా ఇది ఇవ్వాలి. కరుంగని మాల, ఇది కరుంగలి మాల. ఏంటి కరుంగలి మాల కూడా వేస్తున్నావు నాకు నువ్వు? అప్పుడు అంటే దేవుడు నమ్మేవాడు కాదు, కొన్ని దెబ్బలు తిన్న తర్వాత నమ్మాల్సి వస్తుంది. దెబ్బలు తిన్నాక తర్వాత నమ్ముతా. ఓహో, అంటే దేవుడు ఒరే నమ్మట్లేదు దెబ్బ కొట్టాడా? తప్పు. అందుకనేసి ఇంకా దేవుడిని కూడా నమ్మాలి. అంటే దేవుడు ఇంతకు ముందు ఏంటంటే చాలా అంటే దేవుడు లేదు ఆ కైండ్ ఆఫ్ ఉండేవాడిని. బట్ నేను దేవుడు ఎప్పుడు నేను ఎక్కువ మంది నేను నమ్మలేనండి. ఎక్కువ నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నాకు ఇద్దరు ఇష్టం. ఒకడు రావణుడు, 2 శివుడు. ఇంక నేను వేరే దేవుడిని నమ్మను. అంటే నాకు అంత ఇష్టం ఉండదు. నాకు ఎందుకో నాకు లైక్ శివుడు. అందువల్ల శివుడిని ప్రతి సోమవారం గుడికి వెళ్తాను, అభిషేకం చేపిస్తాను.
అంతే. అంతే, సూపర్. Hmm. సో సలూన్ ఎలా ఉంది ఇప్పుడు? మీ సలూన్లో యూనిక్నెస్ ఏంటి? ఎవరన్నా ఏదైనా కొత్త స్టైల్స్ కావాలన్నా, అంటే కొత్త కలర్స్ చేయాలన్నా, ఇప్పుడు వైజాగ్‌లో చాలా సలూన్‌లో కలర్ చేయలేరు. మీరు ఇంతకు ముందు కూడా చాలామందికి ఇప్పుడు కళ్ళు గని అనేసి మీరు ఇంటర్వ్యూ కూడా చేసే ఉంటారు. ఆ అబ్బాయికి నేను కలర్ ఏసాను. అంటే యాష్ కలర్ కావాలి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద సలూన్స్‌లో ఆ అబ్బాయి చెప్పాడు. కాకపోతే మీరు అబ్బాయిని కూడా అడగొచ్చు. ఒక హ్యాష్ కలర్ కావాలనేసి అడిగితే 2, 3 రోజులు కలర్ కొని తిప్పించుకొని 2 రోజులు చేసినా కలర్ రాలేదు. నాకు జస్ట్ 10 నిమిషాలు అంత కలర్ ఏయడానికి. తీసాను, కలర్ ఏసాను. మనోడు షాక్. "అన్న నేను చాలా చోట్ల తిరిగానన్న. మీ దగ్గర రిజల్ట్ ఎక్కడ రాలేదు. నేను చాలామంది రిఫర్ చేస్తానన్న." థ్యాంక్ యూ. అంటే అట్లా ఏదన్నా యూనిక్ కలర్స్ కావాలన్నా, మంచి మంచి హెయిర్ కట్స్ కావాలన్నా, ఇంకా బ్యూటీ రిలేటెడ్ ఏది కావాలన్నా మనం ఈజీగానే ఈజీగా చేస్తాం. చేయొచ్చు. మంచి ఫీమేల్‌కి కూడా ఉంది కదా యాహ్! యూనిసెక్స్. యూనిసెక్స్. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే నెయిల్ ఆర్ట్ ఉంది కదా, బ్యూటిఫుల్ నెయిల్స్ అన్నీ కూడా. అండ్ పెడిక్యూర్‌ది అది చాలా క్యూట్‌గా ఉంది. నేను థ్యాంక్ యూ. చూసాను. అండ్ హైడ్రా ఫేషియల్స్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నాయి. యాహ్! హైడ్రా ఫేషియల్, ఆక్సిజన్ ఫేషియల్స్, హ్మ్. మనకి ఆస్థలెటిక్స్‌లో ఈ ఫేషియల్స్ ఏమైతే ఉంటాయో అన్నీ ఉండకపోయినా గానీ ఒక 4, 5 వెరైటీస్ అయితే ఇక్కడ ఫేషియల్స్ ఉన్నాయి. హ్మ్. అంటే చాలా మందికి అన్నీ తెలియవు. అంటే ఫేషియల్స్ అంటే నార్మల్ వెజ్జీసే అనుకుంటారు యాక్చువల్లీ. ఇంకా మిషనరీ కూడా చాలా ఉంది మన దగ్గర. హ్మ్. అవి కూడా చేస్తాం. స్కిన్ వైట్నింగ్స్ కానీ హ్మ్. ఇవన్నీ కూడా. ఏ సెలబ్రిటీకి, ఏ స్కిన్ టోన్‌కి ఏ కైండ్ ఆఫ్ ఇది చేసేవాళ్ళు? మీరు. అర్థం కాలే. మీరు చాలా మంది సెలబ్రిటీస్‌కి చేశారు కదా! సో, అందులో ఏమైనా హెయిర్స్ కాకుండా, హెయిర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కాకుండా ఇంకేమైనా చేశారా మేకోవర్? స్కిన్ ట్రీట్మెంట్స్ ఎక్కువ సెలబ్రిటీస్ సలూన్స్‌కెళ్ళడం తక్కువండి. హ్మ్. సెలబ్రిటీస్ అంటే మాక్సిమం డాక్టర్‌నే కన్సల్ట్ చేస్తారు. వాళ్ళు మీకు అది తెలియనిదేముంది. అండ్ ఆఫీస్‌లో మేకప్, ఎక్కడెక్కడ ఏమన్నా స్పాట్స్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏమన్నా ఉన్నా సిమెంటు. అంతే. అంతే. అంతకు మించి ట్రీట్మెంట్స్ వాళ్ళు కూడా డైట్ ఫాలో మెయిన్ డైట్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ అండి. హ్మ్. డైట్ వల్లే మెయిన్ ఉంటది. స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి? సీ స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే గనుక మనకు కంపల్సరీ యూవీ ప్రొడక్షన్ లైక్ సన్ లోషన్స్ కానీ అండ్ మాయిశ్చరైజర్స్ కానీ కంపల్సరీ నైట్ పడుకున్నప్పుడు, ఇంటి నుంచి బయటికెళ్తున్నప్పుడు సన్ లోషన్ కంపల్సరీ యూజ్ చేయాలి. చాలామంది ఏంటి ఒకసారి రాసామా అయిపోయిందా, అట్లా కాదు. దాని పవర్ ఎంతవరకు ఉందో కూడా తెలుసుకోవాలి. ఎవ్రీ 3 అవర్స్‌కి ఒకసారి రాసుకోవాలి. సన్ స్క్రీన్ సన్ అనేది స్క్రీన్ ఉండాలి. కంపల్సరీ. నైట్ పడుకున్నప్పుడు కంపల్సరీ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. యెస్. అది చాలామంది చెయ్యరు. వస్తాము ఫేషియల్‌కి వచ్చాము, ఫేషియల్ లాగానే తెల్లగా అయిపోవాలి అంటారు. ఎట్లా అయిపోతారు? అసలు ఈ సన్ స్క్రీన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం? అంటే సన్ ప్రొటెక్షన్ సన్ ప్రొడక్షన్ లేదా లైట్ ప్రొటెక్షన్, వాటెవర్ ఏదైనా స్కిన్ ప్రొటెక్షన్‌కి ఖచ్చితంగా యూజ్ ఉండాలి. చేయాలి. ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు కాదు కదా మన పెద్దవాళ్ళు. అప్పట్లో అంటే అప్పట్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ, హ్మ్. వాళ్ళ ఫిట్‌నెస్ కానీ అది ఇదిగా ఉండదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్. ఇప్పుడేమో అంతా జంక్ ఫుడ్ ఎట్లా పడితే అట్లా తినేస్తుర్రు. అట్లా ప్రాబ్లమ్ అయిపోతుంది. ట్రూ. నిజంగా ఒకప్పుడు రాగి జావ తాగేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తాగుతున్నారా? అమ్మో! దానికి చాలా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు. నైట్ టైమ్ రైస్ తినేవాళ్ళు కదా ఇప్పుడు. 7:30కే ఫుడ్ బిర్యానీ అయిపోయేది. బిర్యానీలు మళ్ళీ ఇప్పుడేదో 24 అవర్స్ ఏదో బిర్యానీ, ఏఎం బిర్యానీలు, పీఎం బిర్యానీలు దొరుకుతున్నాయి. అవి కూడా తెల్లవారుజామున 3 గంటలు మొక్కడుకోకుండా పోయి తినేస్తున్నారు. ఆ! సో, అలా ఉండడం వల్ల మెయిన్ ఇవన్నీ అవుతాయంటారు. Yes. సూపర్. అండ్ చాలా మందికి కొంతమందికి బియర్డ్ అనేది ఉండదు. సో, అలాంటి వాళ్ళకి మీ దగ్గర ట్రీట్మెంట్స్ ఉంటాయా? బియర్డ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయంటే అది రిజల్ట్ 100% ఉంటుందని చెప్పలేమండి. ఎందుకంటే నేను ఫేక్ ప్రామిస్ చేయను. ఒకవేళ ఛాన్సెస్ ఉంటే కనుక వ్యాధ సిరమ్స్ ఉంటాయి. వాటిని బట్టి మనం అప్లై చేస్తాం. చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. బట్ 100% రిజల్ట్ వస్తాయంటే నీకు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. హ్మ్. అసలు హెయిర్ అనేది కొంతమందికి థిక్‌గా ఉంటది. కొంతమందికి థిన్‌గా ఉంటుంది. కొంతమందికి పాపం చాలా చిన్న జనరేషన్ ఉంటుంది. మా నవీన్‌కి చూడు, హెయిర్ మనిషి చూసి ఇంకా యంగర్ లుకే. కానీ హెయిర్ మాత్రం సగానికి సగం ఉండదు. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి? ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఎందుకు జరుగుతుందంటే చాలా మందికి ఈ పొల్యూషన్ వల్ల, వాళ్ళు తినే డైట్ వల్ల చాలామంది ఎక్కువ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్కిన్ కానీ హెయిర్ కూడా ఇంపార్టెంట్ అంటే అండి. వారసత్వం బట్టి కూడా ఉండే ఛాన్సెస్ అయ్యో! వారసత్వం ఉంటే మామూలుగా ఎన్ని చేసినా గానీ అది వెళ్ళిపోతది. నీట్‌గా ప్యాచ్ పెట్టేసుకోవడమే. అంతే. అంతే. కాదు, ఇది హెయిర్ ప్యాచెస్ పెడతారు కదా! సో, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? క్యాన్సర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందని విన్నాను. అది అది ఒకవేళ సర్జికల్ ఏం జరగచ్చేమో. నాన్ సర్జికల్ అంతేం ఉండదు. జస్ట్ గమ్మింగే గదా! హ్మ్. బట్ నేను చూసిన కేసెస్ అయితే ఇప్పుడు వచ్చి ఏం జరగలేదు. ఒకవేళ సర్జికల్ అయినా జరిగితే జరగచ్చేమో గానీ, నాన్ సర్జికల్ జస్ట్ గమ్మే కదండీ. నేను చాలా మంది పెట్టాను. దగ్గర నేను ఒక 1000 మంది పెట్టుంటాను ఇప్పటికి. హ్మ్. మరి ఎవరా కంప్లెయింట్ ఇవ్వలేదు. మన సెలబ్రిటీస్‌లో ఎవరికి రియల్ హెయిర్ ఉంది, ఎవరికి ప్యాచెస్ అమ్మో! ఉన్నాయి? అయి చెప్తే మామూలుగా ఉండదు. చాలా మంది వీడియోస్ వచ్చేస్తున్నాయి కదా ఇన్‌స్టాగ్రామ్‌లో.
అందరికీ రియలేదు అనుకునే సంతోషంగా ఉంటే బాగుంటది. ఈ ఫ్యాన్ మళ్ళీ ఈ ఫ్యాన్ చెప్తే ఆ ఫ్యాన్ వచ్చి ఆ ఫ్యాన్ చెప్తే ఇవన్నీ వద్దండి ప్లీజ్. అందరిది కూడా మంచి హెయిరే, అందరిది మంచి అది ఉన్న హెయిరే. ఎవరి హెయిర్ స్టైల్ చాలా బాగుంటది. సరే నేను కొంతమంది హీరో నేమ్స్ చెప్తాను, వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ బాగుంటుందో మీరు చెప్పాలి. అంటే బాగుంటుందో బాగోదని చెప్పాలా? ఏ హెయిర్ స్టైల్ వాళ్ళకి సూటబుల్ అనేది చెప్పాలి. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు హెయిర్ స్టైల్స్ ఆయనకున్న, అంటే ఎట్లా చెప్పాలంటే అండి, సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏం చేస్తే అదే స్టైల్ అండి. మీకు అది అర్థం. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన షార్ట్ చేస్తే షార్టెస్ట్ స్టైల్, అది సూపర్ ఉంటుంది. ఆయనకి లాంగ్ పెట్టుకున్న లాంగ్ స్టైల్. మీరు చేసిన సెలబ్రిటీస్లో ఎవరు ఏ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ మిమ్మల్ని ఎక్కువగా అడిగేవాళ్ళు? ఎక్కువగా అంటే షార్ట్ హెయిర్ స్టైల్ అందరూ చేస్తారండి, అంటే లాంగ్లో మెయింటైన్ చేయడం చాలా కష్టం. లైక్ నాగార్జున గారి హెయిర్ ఉంటుంది, అవి చూడడానికి ఏదో అనిపిస్తుంది కానీ చేయడం చాలా కష్టం. మీ హెయిర్ స్టైల్ కూడా కొంచెం నాగార్జున గారి లాగే ఉంది. ఆయన అంటే ఆయన అంటే కొంచెం నాకు ఇష్టం అండి, అందువల్ల అలాగే పెరుగుతున్నట్టుంది హెయిర్ కూడా. మీ ఫేవరెట్ యాక్టరా? నాకు ఫేవరెట్ అంటే ఆయన అంటే ఇష్టమండి. అంటే ఇండస్ట్రీలోకి రాకముందు నాకు ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇండస్ట్రీ తర్వాత ఇంకా ఎవరు ఇష్టం లేదండి. ఇంకా ఇష్టం లేదు అంటే ఇంక ఎందుకు అంటే ఇండస్ట్రీలో పని చేస్తున్నాం కదా, పని చేసిన తర్వాత ఇష్టం. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు ఇంట్లో ఓన్లీ ఎన్టీఆర్ సినిమాలు, బాలకృష్ణ సినిమాలు రావాలి, వేరే వస్తే ఒప్పుకోరు. బట్ నాకు అంటే యాజ్ అ ఫ్యాన్ నాకు ఎక్కువ ఇష్టం ఎవరంటే, బాగా నేను ఎక్కువ ప్రాణంగా ఇష్టపడేది, ఆయన తప్పుగా అనుకోవద్దు, నాగబాబు గారు అంటే బాగా ఇష్టం నాకు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే నాకు కష్టకాలంలో ఆదుకుంది నన్ను వాళ్ళే. కళ్ళంటే వాటర్ తిరుగుతున్నాయి ఏంటి? ఎందుకంటే అంటే ఆ టైంలో నేను ఏమైపోతానో అన్న స్టేజ్లో నన్ను కాపాడారు ఆయన. అంటే ఎవరన్నా వచ్చి నన్ను కొట్టేస్తారేమో, చంపేస్తారని ఆ సిచ్యువేషన్లో నాకు అండగా నిలబడ్డాడు ఆయన. అంటే ఇంకా ఆయన అండ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది ఏదన్నా కానీ, బట్ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఒక్క సెకండ్ కళ్ళంటే వాటర్ ఎందుకు నాకు అంత ఎమోషన్? అంటే అంత ఎమోషనల్ ఎమోషనల్. ఈ రోజు అంటే నేను బతికున్నాను అంటే ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నాగబాబు గారు అండి. ఎందుకంటే ఆయన చేసిన ఇది కానీ నాకు చాలా సపోర్ట్ చేసి నేను ఏ తప్పు ఆ చేయను. టైంలో మీ సిచ్యువేషన్ ఏంటి? నాకు అసలు లైఫ్ అండ్ డెత్, అటెంప్ట్ టు మర్డర్, అసలు ఎలా ఫేస్ చేసావు? ఎలా ఫైట్ చేసావు? కాలక్రమంలో ఫ్యామిలీ సపోర్ట్ లేదా? మా ఫ్యామిలీ అంతే అండి, చిన్న ఫ్యామిలీ. మాది ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఒకటి నేను చెప్తానండి, నేను ఏ రోజు కూడా నేను ఒక చిన్న ఇసుకరేను, ఒక చిన్న ఇసుకరేను అంటాను, వాళ్ళు పెద్ద కొండలు. అంటే అలాంటి కొండలు చిన్న రాళ్ళ మీద ప్రతాపం చూపించకూడదు. అంటే ఒకవేళ మాకు ఏమన్నా కోపం వచ్చి వాళ్ళ మీద అరిచినా మాకే రిస్క్, వాళ్ళకేమైనా కోపం వచ్చినా మాకే రిస్క్. చూసే డైలాగ్ ఒకటి ఉంది బాలకృష్ణ గారు. అంటే పెద్దోళ్ళ మీద ఎప్పుడు ఎవరు కూడా సీరియస్ అవ్వం అంటే అనే స్టేజ్ కూడా కాదు కదండి. వాళ్ళు ఉమ్మొస్తే ఎక్కడ పోయి పడే అంటే అంత చిన్న బతుకులు కదా మావి. ఆ టైంలో అలాగా చేయడం కొంచెం అంటే ఎప్పుడు కూడా నా పట్ల ఎప్పుడు తప్పుగా కూడా ఏం చెయ్యలేదు. నేను చెప్తున్నా కదా, ఆ రోజు జరిగింది మాత్రమే. ఇప్పుడు కూడా నా పట్ల ఏ తప్పు చేయలేదు. మరి ఎందుకు ఆ రోజు అలాగా చేశారనేది నాకు కూడా తెలియదు. తర్వాత కొన్ని జరగాల్సింది అయిపోయింది. హ్యాపీగా మంచి లైఫ్ ఉంది, చాలా చక్కగా హాయిగా ఉంది. అండ్ ఎక్సలెంట్ సలూన్, మంచి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి లక్కీ డ్రాస్ తీస్తున్నారు, సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా మంచిగా చేసి పెడుతున్నారు. సో ఇంకంతకన్నా లక్కీయెస్ట్ థింగ్ ఏముంది? నేను కూడా ₹1,00,000 పెట్టింది దేనికోసం అంటే, ఎవరైనా ఆ ₹1,00,000 అంటే నేను ₹1,00,000 ఎవరో ఫాలో అయ్యి ఇచ్చేద్దామని కదా, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి సపోజ్ ఎవరికైనా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి తినడానికి లేకుండా ఏదైనా హెల్ప్ అయ్యడానికి ఉంటేనే ఆ ₹1,00,000 ఇవ్వడానికి. అంటే ఎవరికన్నా ఒకవేళ ₹1,00,000 మనకి పెద్ద మ్యాటర్ ఏం కాదండి, ఆ ₹1,00,000 వాళ్ళకి ఏదైనా పనికి వచ్చింది అనుకోండి, వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా అన్న కాన్సెప్ట్ మీదే అది పెట్టడం జరిగింది. సూపర్. ఫైనల్గా వచ్చే కస్టమర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయ్యో, కస్టమర్కి ఎవరికి ఏం చెప్పవసరం లేదండి, ఇవాళ రేపు అందరికీ అన్నీ తెలుసు, అంతే అండి, ఎవరికి ఏం చెప్పవసరం లేదు. సూపర్. సో నాకు ఎంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు, ఇసుక రేణువు లాంటి బ్రతుకులు అన్నారు, కానీ మీ కాళ్ళ మీద మీరు ఎవరు సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా చక్కగా వర్క్ చేస్తున్నారు, మంచిగా ఎదిగారు. ఏ స్టేజ్ ఉన్న పర్సన్ ఏ స్టేజ్కి వచ్చారు కదా, నిజంగా చేతిలో
మంచి విద్య ఉండి మంచి టాలెంట్ ఉంటే ఎలా అయినా అర్నింగ్స్ చేసుకోవచ్చు అన్నదానికి మంచి ఇన్స్పిరేషన్ మీరు. సో ఇలాగే సెలబ్రిటీస్కి చేస్తూ, సెలబ్రిటీస్కి ఎవరైతే ఫ్యాన్స్ ఇష్టమైన వాళ్ళు ఉంటారో వాళ్ళ హెయిర్ స్టైల్ కట్స్ చూపించే వాళ్ళందరికీ కూడా ఇంకా అద్భుతంగా చేసి ఇంకా మంచి నేమ్ తెచ్చుకొని ఏపీ తెలంగాణలో ఇంకా మంచి సెలబ్రిటీ కట్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.